ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఆహ్వానం తెలియజేయుచున్నాను. వెల్కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుని ఆరాధన ఆరంభించుకుందాం. షల్ వి క్లోజ్ అవర్ ఐస్. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామం మహిమ చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి, ఏ పాటి వారం తండ్రి, ఎన్నిక లేని వారు మేము పనికొచ్చే పాత్ర మనల్ని వాడుకోండి తండ్రి. ఏ పాటలో మీరు ఉండండి అయ్యా, ఆరాధనలో నడిపించండి తండ్రి. ఎవరైతే రావాల్సిన త్వరగా రప్పించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతిదాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మధురైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతించి పాడుదాం, మనం పాడుకుంటూ దేవుని మహిమపడదాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. దగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతు. స్తుతుల స్తుతించి పాడేదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదన్ ఉదయ సాయంత్రము. గతకాలమంతా నీవు మమ్ము కాచి కాపాడావు, ప్రజలన్నీ తీర్చావు. గతి లేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి సత్య సంఖ్యగా మమ్ము దీవించాను. పాడుకుంటూ దేవుని మహిమ పడదాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. ఆన్లైన్లో వీసరు కూడా బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. మము కాచి కాపాడావు, వెదలన్నీ తీర్చావు. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వెదలన్నీ తీర్చావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శతశంకగా మమ్ము దీవించావు. స్తుతించి పాడేదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదన్ ఉదయ సాయంత్రము. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యవనమలే మా యవనమంతా ఉత్తేజపరిచి తృప్తినిచ్చామని పాడుకుని దేవుని మహిమ పడతాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.
కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా, పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తినిచ్చావు. స్తుతించి పాడేదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదన్ స్తుతుల సింహాసన మీదాసీనుడా, మస్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. మస్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదన్ స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. హల్లెలూయా. రాకడ సమయంలో కరబూడ శబ్దం ద్వారా పాడుకుంటూ దేవుని మహిమపడదాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? అక్కడ సమయములో కడబూర శబ్దముతో బిగ్గరగా పాడదాం. రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. అక్కడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోక ఆశలపై విజయం నీకుందని పాడుకుంటూ దేని మహిమపడతాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? ఇంపైన ధూపవేదిక
ఏకాంత ప్రార్థన నీకుందా? యేసు ఆశించే దీన మనసుందని పాడుకుంటూ దేవుని మహిమ పడదాం. షల్ ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. ఆన్లైన్లో విషయం కూడా బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఏకాంత ప్రార్థన నీకుందా? యేసు ఆశించే దీన మనసుందా? యేసు ఆశించే దీన మనసుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. వేగంగా చప్పట్లు కొడుతూ పాడదాం. యేసునాథ వేగమే రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. హల్లెలూయా. అందరూ లేచినట్టయితే ఆరాధన చేసుకుందాం. షల్ వి వర్షిప్ అవర్ లివింగ్ గాడ్. హల్లెలూయా పాడేదాన్ని పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. దేవునికి మహిమ కలుగునాక. బిగ్గరగా చప్పట్లు కొడదాం. షల్ వి వర్షిప్ అవర్ లివింగ్ గాడ్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను ఆడేదను. హల్లెలూయా పాడేదా, హల్లెలూయా పాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి
వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నిన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడు ప్రభువా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలుగున్నా. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలుగున్. ప్రభువాని వెలుగొంది నా జీవంపు జ్యోతువు నీవే. ప్రభువాని వెలుగొంది బిగ్గరగా పాడదాం. నా జీవము జ్యోతువి నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా. నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. బిగ్గరపడదాం. నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. యేసయ్య కొందనాలు. సంగమంతా కలిసి యేసయ్య నీతో జీవించగానే మా బ్రతుకుగా మారేనులే. చెప్తామా
యేసయ్య నీతో జీవించగానే మా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. సర్వోన్నతులైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన ప్రతి కార్యం బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇటు రీతిగా నిన్ను కూడి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చో నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నువ్వు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా మీరే నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యంలో మీరే నడిపించండి, ఆ వాక్యం మాలో విత్తబడుటకు సాయం దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారానికి నడిపించిన దేవునికి మనం అందరు రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ప్రభాకర్ వచ్చి స్పెషల్ నెంబర్ పాడవలసిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయ్యా. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయ్యా. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెన. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెన. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయ్యా. లాభమనిపించని చీకటి స్థలమునా, లాభమనిపించని చీకటి స్థలమునా, నీ కౌగిలిలో పరవశిస్తూ
నీ ప్రేరణలో సాక్ష్యమిస్తూ నీ కౌగిలిలో పరవశిస్తూ నీ ప్రేరణలో సాక్ష్యమిస్తూ ఉండాలని నా ఆశయా. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయా. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయా. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీ ఉన్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో దీవెనా. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయా. హల్లెలూయా. స్పెషల్ సాంగ్ని బట్టి దేవాదేవానికి మహిమ కలుగును గాక. ఒకసారి బిగ్గరగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లిద్దామండి. ఈ సమయంలో మనం అందరం లేచి నించొని పాట పాడుచుండగా దైవ సేవకులను ఆహ్వానిద్దాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం తెరిచి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 3 verses 4 to 9. Let's open our Bibles with me to 1 Kings chapter 3 verses 4 to 9. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు. అందరూ తెరిచి చూద్దాం బైబిల్స్. అందరూ బైబిల్ తెచ్చారని నేను ఆశపడుతున్నాను. బైబిల్ కానీ ఒకవేళ తీసుకొని రాకపోతే స్క్రీన్ మీద కనబడుతుంది కనుక చూసైనా అందరూ కలిపి గట్టిగా చదవాలని ఆశపడుతున్నాను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను,
కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కబెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదై నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డల వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధానంలో నీ స్వరాన్ని వినడానికి మేము సిద్ధపడుతుంటుండగా గ్రహించగలిగిన హృదయాన్ని మీరు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ సంచారం మా మధ్యలో ఉంచినందుకు వందనాలు. కూడి ఉన్న ప్రతి బిడ్డను, ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ దినం ఒక ప్రత్యేకమైన దినముగా మా జీవితాల్లో మార్చబడినట్టు సహాయం చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. గుడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనందరికీ సొలొమోను గురించినటువంటి వివరణ చాలా మందికి మనకు తెలుసు. యూ స్పీక్ అబౌట్ కింగ్స్, ఇశ్రాయేలీయులలో రాజుల గురించి మనం మాట్లాడినప్పుడు ఇశ్రాయేలీయులకి మొదటి రాజుగా దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి సౌలు. సౌలు తర్వాత రెండవ రాజు దావీదు. దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను మూడవ రాజుగా దేవుడే నియమించాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇది ఇశ్రాయేలీయుల చరిత్ర. When we have come to the third king, something strange happened. మూడవ రాజు దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు ప్రత్యేకమైన రీతిగా కనబడినట్లుగా మనకి చూస్తుంటాం. మనందరం కూడా చాలా వరకు 10th క్లాస్ వరకు చదివి ఉంటామని నేను భావిస్తున్నాను. ఎక్కువ చదవకపోవచ్చు. ఎంతమంది 10th క్లాస్ వరకు చదివారు? 10వ క్లాస్ వరకు చదివిన వారు. రైట్. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. కొన్ని ప్రశ్నలు అడగడానికి నేను ఇష్టపడుతున్నాను. 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంది, దాన్ని సాంఘిక శాస్త్రం అంటారు, సోషల్ సైన్స్. ఎంతమంది చదివారు? ఈ సోషల్ సైన్స్లో డివిజన్స్ ఉంటాయి. రాజుగారు మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఈ సోషల్ సైన్స్లో డివిజన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి ఏంటంటే చెప్పండి ప్రశాంత్. జియోగ్రఫీ, అదే భౌగోళిక శాస్త్రం. ఇస్ దట్ రైట్? సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి డివిజన్స్ ఇవి. చరిత్ర, రైట్, ఎకనామిక్స్, పాలిటిక్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అలాగే సైన్స్లో కూడా, సామాన్య శాస్త్రంలో కూడా కొన్ని డివిజన్స్ ఉన్నాయి. ఏంటంటి? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, జువాలజీ, botany. Okay, say for 4 subjects, right? So the one of the most neglected subject in social science, అసలు సోషల్ అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు. కరెక్టా కదా? సాంఘిక శాస్త్రం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఆ సాంఘిక శాస్త్రంలో ఆర్థిక శాస్త్రం అంటే అసలే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే, నెంబర్ 1, ఈ పుస్తకాలు చదవడానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే, మన వయసుకి తగినటువంటి జ్ఞానం అది ఇవ్వదు. సర్వసాధారణంగా వెన్ యూ స్పీక్ అబౌట్ ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం గురించి మనం చదవాలి అంటే కొంచెం వయసు కావాలి. ఎలాంటి వయసు కావాలి అంటే, ఖర్చు పెట్టడం, సంపాదించడం. ఈ వయస్సు తెలిస్తేనే కానీ
ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం గురించి ఎక్కువ శాతం మనం దాని మీద ఫోకస్ పెట్టడానికి ఎక్కువ ఇష్టపడం. అయినప్పటికీ కూడా ఆర్థిక శాస్త్రం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచానికే చాలా ప్రాముఖ్యమైనటువంటి శాస్త్రం ఏంటి అంటే ఆర్థిక శాస్త్రం. ఎంతమందికి అర్థమైంది? ఈ ఆర్థిక శాస్త్రంలో చాలా విషయాలు మనం గమనిస్తుంటాం. అందులో తెలుగులో చెప్పాలంటే గిరాకీ సరఫరా అనే మాటలు ఎంతమంది విన్నారు? గిరాకీ సరఫరా, ఇంగ్లీష్లో డిమాండ్ అండ్ సప్లై. ఎంతమంది విన్నారా మాట? సో డిమాండ్ అండ్ సప్లై అంటే గిరాకీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ సప్లై కూడా ఎక్కువగానే ఉండాలి, అక్కడికి పంపిస్తుంది గవర్నమెంట్, అలాగా ప్లాన్ చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మన సదర్న్ పార్ట్ పీపుల్ ఎక్కువగా మనం రైస్ తింటాం. మనం ఏం తింటాం? హలో, రైట్. నార్థన్ పీపుల్, నార్త్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఏం తింటారు? గోధుమలు తింటారు. సో గవర్నమెంట్ విల్ ప్లాన్, ప్రభుత్వం ఎలా ప్లాన్ చేస్తుందంటే సౌత్ సైడ్ ఎక్కువ రైస్ వచ్చేటట్టుగా, నార్త్ సైడ్ ఎక్కువ గోధుమలు వచ్చేటట్టు ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ గిరాకీ ఎక్కువ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ శాతం మనం ఎక్కువ రైస్ మీద డిపెండ్ అయ్యే పీపుల్ కనుక ఇక్కడ సప్లై ఎక్కువగా ఇవ్వాలి, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది కనుక. ఒకవేళ 100 టన్నులు రైస్ అవసరం అయిందనుకోండి, 50 టన్నులే రైస్ని సప్లై చేశారనుకోండి, ఇక్కడ ప్రజలకు ఎలా ఉంటుంది? మాట్లాడరండి. సరిపోకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్రైస్ పెరుగుతుంది. ఎంత ప్రైస్ పెంచినా సరే ఎప్పుడైతే సప్లై చాలలేదో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే అక్కడ ప్రజలు చాలా సఫర్ అవుతారు, చాలా కష్టపడతారు, తీసుకోవలసినటువంటి ఐటమ్స్ని తీసుకోరు. ఎంతమందికి అర్థమవుతుంది సబ్జెక్టు? సో నౌ టుడే ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఎకనామిక్స్. ఆర్థిక శాస్త్రం గురించి నేను మాట్లాడుతున్నాను. చిన్నప్పుడు మనం చాలామంది నేర్చుకుని ఉండొచ్చు, నేర్చుకొని ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా నౌ లెట్ us listen this. Now Solomon, when he became a king, ఎప్పుడైతే సొలొమోను రాజు అయ్యాడో సప్లై తగ్గిపోయింది, డిమాండ్ ఎక్కువైంది. దేని గురించి డిమాండ్ ఎక్కువైంది, దేని గురించి సప్లై తగ్గిపోయింది అంటే ది కింగ్డమ్ వాజ్ సో బిగ్, రాజ్యము చాలా పెద్దది. సో ది డిమాండ్ ఈజ్ హై. రాజ్యం చాలా పెద్దదైనప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించగలిగినటువంటి జ్ఞానవంతుడు కూడా ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, సంఘం పెద్దదైనప్పుడు ఆ సంఘాన్ని పరిపాలించగలిగిన, నడిపించగలిగిన నాయకుడు కూడా జ్ఞానవంతుడై ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. వీఆర్ టాకింగ్ అబౌట్ రెస్పాన్సిబుల్ పొజిషన్. ఇక్కడ ఇశ్రాయేలీయుల రాజ్యానికి 3వ రాజు సొలొమోను. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ హిజ్ లైఫ్, ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా రాజును అవుతాను అని సొలొమోను అనుకున్నవాడు కాదు. కానీ దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఉద్దేశ ప్రకారంగా సొలొమోను రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత మనందరికీ తెలుసు, when he becomes king, he will be provided proper royal dress attire. రాజుగారు రాజరికానికి సంబంధించిన వస్త్రధారణ కానీ, రాజరికానికి సంబంధించినటువంటి సింహాసనం కానీ, రాజరికానికి సంబంధించినటువంటి రథము కానీ, రాజరికానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ లైక్ మినిస్టర్స్, మంత్రులు కానీ, ఆ శాఖలు కానీ, ఇవన్నీ కూడా సిద్ధపరచబడుతుంది. జస్ట్ లైక్ వెన్ సమ్ వన్ బికమ్స్ చీఫ్ మినిస్టర్. మీ అందరికి అర్థం అవడం గురించి చెప్తున్నాను.
ఒక ప్రధానమంత్రి లేక ఒక ముఖ్యమంత్రి మారగానే ఆ వ్యక్తికి సరిపోయినటువంటి స్టాఫ్ కానీ, ఆ వ్యక్తికి సరిపోయిన టెక్నాలజీ కానీ, ఆ వ్యక్తికి సరిపోయినటువంటి అసిస్టెంట్స్ కానీ, వెహికల్స్ కానీ, సపోర్ట్ కానీ, ప్రొటెక్షన్ కానీ, ఇలాంటివన్నీ వెంటనే ఆ వ్యక్తికి అన్నీ కూడా సిద్ధం చేస్తారు. అవన్నీ సిద్ధం చేయగానే తమిళనాడులో సినీ యాక్టర్ విజయ్ మన అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు? తమిళనాడులో సినీ యాక్టర్ విజయ్, ఆయన గురించి చాలా మంచి మాటలు మనకు వినబడుతున్నాయి కదా. దేవునికి స్తోత్రం చెబుదామా? నిన్నే నాకు సంబడి టోల్డ్ మీ, నిన్న మొన్న చెప్పారు, ఎవరో చెప్పారు, అరౌండ్ 15 నుండి 25 ఇయర్స్ మధ్యలో ఎవరినన్నా రేప్ చేస్తే 24 గంటల్లో ఉరి తీసేయాలి అన్నాడు. అంతే. ఐ థింక్ ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ డెసిషన్, చాలా మంచి డెసిషన్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికి డెసిషన్ అనిపించలేదా? సో ఇట్స్ గుడ్. అలాగే స్కూల్స్కి ఫీజు కూడా ది బిగ్గెస్ట్ హైయెస్ట్ ఫీ షుడ్ బి 15,000. 15,000 దాటి ఎవరో కూడా ఎక్కువ ఫీజు వసూలు చేయడానికి వీలు లేదు. మంచిదేనా కదా? రైట్, వండర్ఫుల్. 1000 రూపాయలు లంచం తీసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే 1,00,000 రూపాయలు బహుమానం. ఐ థింక్ నాకైతే మాత్రం పరిపాలన అది జరుగుతుందా లేదా అనేది ఐ డోంట్ నో, కానీ ఇవన్నీ కూడా నాకు చాలా నచ్చాయి. బట్ ద పాయింట్ ఏంటంటే బిఫోర్ హీ బికమ్స్ చీఫ్ మినిస్టర్ అవ్వకముందు విజయ్ అంటే ఒక సినీ యాక్టర్గా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా మన మొత్తం దేశమే ఒక సంచలనంగా చూస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీ నీడ్ గుడ్ రూలర్స్. మంచి పరిపాలకులు మనకి కావాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? నిస్వార్థమైన పరిపాలకులు కావాలి. అవినీతి లేని సామ్రాజ్యం కావాలి. ఇలాంటి మాటలు మీకు అర్థం అవుతుందా? అవినీతి లేని రాజ్యం కావాలి మనకు. దేవునికి స్తోత్రం చెబుదామా? సో దీస్ ఆర్ వెరీ గుడ్ పాయింట్స్ నౌ. సో విజయ్ పొజిషన్లోకి రాగానే ఆయన్ని సజెస్ట్ చేసేవారు కానీ, ఆయన నడిపించేవారు కానీ చాలామంది ఉంటారు. ఇంక అందులో డౌటే లేదు. అంతమంది ఉండబట్టే ఆయన ప్రాపర్ వేలో వెళ్ళడానికి, ఒకవేళ ఎక్కడైనా త్వరపడ్డాడు అనుకోండి, దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి కొంతమంది ఉంటారు. ఆయనకు సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు. కానీ ద పాయింట్ ఏంటంటే వెన్ హీ బికమ్స్ చీఫ్ మినిస్టర్, ఆయన ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయ్యాడో వెంటనే అప్పుడు వరకు ఆకతాయిగా, లేకపోతే చిన్నపిల్లోడిగా, లేకపోతే యంగ్ బాయ్గా చూసినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఆయన ఎలా చూడడం మొదలు పెడతారు చెప్పండి? గౌరవంగా చూడడం మొదలు పెడతారు. ఆయన దృష్టి చూడగానే ఆయన మంచి డ్రెస్ అప్, ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఆయన వేసుకున్న డ్రెస్ని అనుకరించడానికి ఇష్టపడతారు. ఆయన విధానాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఆయన ప్రజెంటేషన్ ఆటోమేటిక్గా అక్కడ చేంజ్ అయిపోతున్నట్టు మనకి కనబడుతుంది. ఇన్ ద సేమ్ మేనర్, ఊహించిన విధంగా ఇక్కడ సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. సో సొలొమోను పట్టాభిషేకం చేయబడిన తర్వాత నౌ వాట్ హ్యాపెన్స్, అందరూ సొలొమోన్ని వెరీ గుడ్, రాజుగారి కుమారుడు ఇప్పుడు రాజు అయ్యాడు. దావీదంటే ప్రపంచానికే అడలెత్తిపోయేటువంటి గొప్ప రాజు. అలాంటి దావీదు కుమారుడైన సొలొమోను రాజు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వావ్, వాట్ ఏ యంగ్ కింగ్, యవ్వన యువరాజు రాజుగా మార్చబడ్డాడు. ఆయన వస్త్రధారణ చూడండి, ఆయన మాట చూడండి, ఆయన టీవీ చూడండి. దావీదైతే ముసలి వయసు వరకు రాజుగా ఉన్నాడు. ఏ వయసు వరకు? ఓకే, ఇంకొక మాట మాట్లాడదాం. వృద్ధాప్యం వరకు, మంచి వృద్ధాప్యం వరకు ఆయన రాజుగా ఉన్నాడు. సో పీపుల్ హ్యాస్ సీన్ an aged king, ఓల్డ్ ఏజ్డ్ కింగ్, వృద్ధాప్యం కలిగిన రాజును చూశారు. ఆయన పరిపాలనా విధానాన్ని చూశారు. కానీ ఇప్పుడు యవ్వన రాజు వచ్చాడు. యవ్వన రాజు రాగానే ఆ రాజ్యానికి ఎలా ఉంటుందంటే పవర్ వచ్చేస్తుంది. ఎలాంటి పవర్ వస్తుందంటే వాట్ ఏ వండర్ఫుల్, ఎన్ యంగ్ మ్యాన్ రూలింగ్ ది కింగ్డమ్.
రాజ్యాన్ని పరిపాలించడానికి యవనస్తుడైనటువంటి ఒక రాజుగా పట్టాభిషేకం చేశాడు అని రాజ్యం అంతా సెలబ్రేట్ చేస్తుంది, రాజ్యం అంతా ఆనందిస్తుంది, రాజ్యం అంతా గంతులేస్తుంది. ద పాయింట్ ఏంటంటే మెనీ టైమ్స్ వెన్ వీ సీ సమ్ పీపుల్ అవుట్ సైడ్ దే లుక్స్ గ్రేట్. బయటకు చూడడానికి వాళ్ళు చాలా గొప్పగా కనబడవచ్చు, బయటకు చూడడానికి బలంగా కనబడవచ్చు, బయటకు చూడడానికి జ్ఞానవంతుల్లా కనబడవచ్చు, బయటకు చూడడానికి అందంగా కనబడవచ్చు. బట్ సంథింగ్ మే బి వెరీ ఇన్సైడ్. ఆ వ్యక్తి లోన ఏం జరుగుతుంది అనేది ఆయనకి మాత్రమే తెలుస్తుంది, ఆయనకు దేవునికి మాత్రమే తెలుస్తుంది. ఈ రాజుగా అయ్యాడు. పీపుల్ సెలబ్రేటెడ్, ప్రజలు సెలబ్రేట్ చేస్తున్నారు, ఉత్సాహంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. బట్ దిస్ కింగ్, ఈ రాజుకు మాత్రం లోన భయం మొదలైంది. ఎంతమందికి అర్థమవుతుందని నేను చెప్పేది? చాలా గృహాల్లో యవ్వన పిల్లలకి ఎలా ఉంటుందంటే, ఇంటిని మేము రూల్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సన్స్కి. ఎవరికి అనిపిస్తుంది? పురుషులు, అబ్బాయిలు, కొడుకులకి ఏమనిపిస్తుంది? మా నాన్నగారు వయసు అయిపోయింది కదా, మా నాన్నగారు వయసు అయిపోయింది కనుక ఇప్పుడు ఎవరు నడిపిస్తే బాగుంటుంది? మీరు ఎవరో మాట్లాడరేంటి? కొడుకులు, యవ్వనంలో ఉన్నటువంటి కొడుకులు కనిపిస్తుంది, నేను రూల్ చేస్తే బాగుంటుంది, మా నాన్నగారు వయసు అయిపోయింది, ఆయన సరిగా రూల్ చేయటం లేదు అని అనిపిస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ తండ్రి గాని చనిపోతే మాట్లాడరేంటి? ఈ ముఖం ఎలాగుంటుంది? పెద్ద బ్లాంక్ ఫేస్ పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిపోతుంది. పీపుల్ లైక్స్ టు రూల్. బట్ ద క్వశ్చన్ ఈజ్, అందులో ఉన్న ప్రశ్న ఏంటంటే, పరిపాలించగలిగిన జ్ఞానం నీకు ఉందా? పరిపాలించగలిగిన తెలివితేటలు నీకు ఉన్నాయా? పరిపాలించగలిగిన ఆ అనుభవం నీకు ఉన్నదా? కింగ్డమ్ వాజ్ సో బిగ్. రాజ్యము చాలా పెద్దది. ఆ పెద్దదైనటువంటి రాజ్యానికి ఆల్ ఆఫ్ సడన్ యవనస్తుడైనటువంటి సొలొమోను రాజుగా మారినప్పుడు ఆ రాజ్యాన్ని ఎలాగ చూడాలో ఆయనకి అర్థం అవ్వలేదు. పీపుల్ స్టార్టెడ్ హానరింగ్ హిమ్. ప్రజలు ఆయన్ని గౌరవించడం ప్రారంభించారు, ప్రజలు ఆయన్ని ఘనపరచడం ప్రారంభించారు. ఆ రాజా చిరంజీవవుగాక అనగానే రాజుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది, కానీ లోన మాత్రం భయంగా ఉంది. రాజు లోన భయపడితే ఎవరికి చెప్పగలడు? ఎవరితోనైనా ఆయనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ షేర్ చేయగలరా? ఎందుకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, నాయకత్వంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. నౌ హీ హ్యాస్ నో వాయిస్ టు స్పీక్ అబౌట్ ఇట్ when everybody honoring him. నమస్కారం. ఇది మాత్రమే చేయగలుగుతున్నాడు, కానీ అంతకు మించి ఎక్కువ చేయడానికి లేదు. బట్ ద పాయింట్, అయితే ఈ రాజు దేవుని సముఖములో ఏం చేశాడంటే ఒక తెలివైన పని చేశాడు. ఏంటి తెలివైన పని చేశాడంటే, ఇప్పుడు మనం చదివాం కదా వాక్యంలో, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాడు. ఎన్ని దహన బలులు? అందరూ గట్టిగా చెప్పండి. ఏం చేశాడు? ఫర్ ద వెరీ ఫస్ట్ థింగ్, హీ వెంట్ టు గాడ్. దేవుని సముఖములోనికి వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుని బలిపీఠానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు అంటే, దేవునికి 1000 దహన బలులను అర్పించాడు. ఎవ్వరూ అర్పించలేనంత గొప్ప ఆఫరింగ్ ఇచ్చాడు ఆయన. ఎవ్వరూ చేయలేనంత గొప్ప సాక్రిఫైజెస్
అర్పణలను ఆయన అర్పించాడు. అండ్ దెన్ నెక్స్ట్ వాట్ హ్యాపెన్, ఎప్పుడైతే ఆయన అర్పించాడో వాక్యంలో వ్రాయబడి ఉంది, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు, వావ్, దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆఫరింగ్స్ అనేటప్పటికి చాలామంది, ఎంతమంది ఆఫరింగ్స్ ఇచ్చారు చర్చ్కి? జస్ట్ వాట్ ఎవర్ ది ఆఫరింగ్, ఏ ఆఫరింగ్ అయినా ఎంతమంది ఇచ్చి ఉంటారు? అర్పణలు ఇచ్చిన వాళ్ళందరూ ఒకసారి చేయి మీద కదండి. అండ్ ఎవ్రీబడి గివ్స్ ఆఫరింగ్, రైట్? అందరూ కూడా ఆఫరింగ్స్ ఇస్తారు. కానీ దేవుణ్ణి తీసుకొని రాగలిగిన అర్పణ ఇవ్వగలిగామా? ఎవరిని తీసుకురాగలిగింది? మీలో ఎంతమంది గుర్తుంది? ఆఫరింగ్స్కి మనం అర్పణల మీదకి ఎత్తి పట్టుకుంటాం కదా. నేనేమని చెప్తాను, మీ అర్పణ గురించి మీరే ప్రార్థన చేయండి. ఎందుకు? ఎవరి అర్పణ గురించి వాళ్ళు ప్రార్థన చేసినట్టు ఇంకొక వ్యక్తి ఎవరో ప్రార్థన చేయలేరు. ఒకవేళ నా గురించి నేను ప్రార్థన చేసుకోవాలనుకోండి, అంతకంటే గొప్ప ప్రార్థన మరొకటి ఉండదు. బహుశా మీ గురించి ఎవరి గురించి అయినా ప్రార్థన చేయాలంటే కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు, కొంచెం స్టెప్ బ్యాక్ వేయచ్చు, కొంచెం ఆలోచించవచ్చు, సరిపోయినన్ని మాటలు రాకపోవచ్చు, లేకపోతే మీకున్న ఫీలింగ్ ఏంటో ఎగ్జాక్ట్గా నాకు తెలియకపోవచ్చు. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? కానీ నా గురించి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మాత్రం నోటితో మాటలు వచ్చినా, మాటలు పలికినా పలకపోయినా, మనసులో ఉన్నటువంటిది మాత్రం దేవునికి ఏం చేస్తాను? తెలియజేస్తాను. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? నౌ ఇన్ ద సేమ్ మేనర్, అర్పణ తీసుకొచ్చినప్పుడు నా అర్పణ గురించి నేను తీసుకొని వచ్చే అర్పణ అత్యంత విలువైనటువంటి అర్పణ, అత్యంత ప్రాముఖ్యమైన అర్పణ అయినప్పుడు నేనేం చేస్తానంటే, ప్రభువా, నీ సన్నిధానంలోకి ఎలాంటి అర్పణ తీసుకొచ్చానో నీకు తెలుసు కదా ప్రభువా. ఒకవేళ కష్టాల్లో ఉన్న వాళ్ళు అర్పణ తీసుకొచ్చారనుకోండి, వాళ్ళ ప్రార్థన ఎలాగ ఉంటుంది? చాలా ఒబీడియంట్ ప్రేయర్ ఉంటుంది. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? చాలా సంవత్సరాల క్రితం, ఇంచుమించుగా ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటా, చర్చిలో ఒక ఆటో డ్రైవరు ఆఫరింగ్ తీసుకొచ్చాడు. ఒక ప్రోగ్రామ్కి, ఒక మీటింగ్స్కి తీసుకొచ్చి, పాస్ట్ గారు ప్రార్థన చేయండి. ఆ రోజుల్లో మనకి ఎన్వలప్స్ లేవు. సో ఆయన నా దగ్గర తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ప్రార్థన చేయమన్నాడు. ఆ కట్ట పట్టుకోగానే నాకు చాలా భయం వేసింది. ముందు ఎందుకు భయం వేసిందంటే, బాగా నలిగిపోయిన 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, ఆ రోజుల్లో బ్యాక్ డేస్లో ఇలాంటివన్నీ కూడా ఒక కట్టగా చేసి తీసుకొస్తే, ఆ వ్యక్తి చాలా కష్టజీవి, చాలా కష్టపడితేనే కానీ అంత ధనం రాదు. అది 7,000 హీ బ్రాట్, 7,000 రూపాయలు కట్ట తీసుకొని ఇచ్చాడు. అంటే ఈ రోజుల్లో 7,000 అంటే ఒక 14,500 నోట్లు పెడితే సరిపోద్ది. కానీ ఆ రోజుల్లో 7,000 ఆ కట్ట తీసుకొని వచ్చి పాస్ట్ గారు ప్రార్థన చేయండి. ఫస్ట్ నాకు మాత్రం చాలా భయం వేసింది. భయం వేసి నాకేమనిపించిందంటే, పర్వాలేదులేండి, మీరు ఏమవసరం లేదు అనేద్దామని అనిపించింది ఆల్మోస్ట్. ఎందు గురించి అంటే, చాలా కష్టమైనటువంటి పరిస్థితి, తర్వాత బీదవాడు ఆయన, ఆ బీదరకంలో తీసుకొచ్చిన అర్పణ నాకైతే మాత్రం మైండ్ ఒకసారి, యూ కెన్ అండర్స్టాండ్, నా మొహం చూస్తుంటే మీకు ఎవరికైనా ఫీలింగ్ తెలుస్తుందా నేను అలా ఫీల్ అయ్యి ఉంటానో. చాలా అభ్యంతరంగా నేను ఫీల్ అయ్యి, తీసుకోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా, ఈ ప్రశ్న నన్ను చాలా వేధించింది. అప్పుడు ఇలా పట్టుకొని ప్రార్థన చేయడానికి ఎలాంటి మాటలు వస్తాయి అప్పుడు? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఎలాంటి మాటలు వస్తాయి అప్పుడు? నాకు ఎలా ప్రార్థన చేయాలో ఫస్ట్ అర్థం అవ్వలేదు. కానీ మనస్ఫూర్తిగా, ప్రభువా, ఎంత విశ్వాసం ఉంచారైనా, ఎంత కష్టపడితేనే కానీ ఇంత ధనం ఆయనకి రాదు. ఇలాంటిది తీసుకొని చర్చిలోకి దేవుని పరిచర్య వాడబడడానికి ఇలా తీసుకొని వచ్చారు అని నేను ఆ రోజు, అంటే మర్చిపోలేని ప్రార్థన. అందుకే ఎన్ని సంవత్సరాలు అయిపోయినా నేను చెప్తున్నటువంటి మాట. సో దట్ ఈస్ హౌ, ఎవ్వరూ అర్పించలేనంత గొప్ప అర్పణ సొలొమోను దేవుని సన్నిధానంలో అర్పించాడు. ఆయన అర్పించిన అర్పణకి దేవుడే దిగొచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్పండి.
గట్టిగా దేవుని స్తోత్రం చెబుదావా? ఆయన అర్పించిన అర్పణకి దేవుడే దిగి వచ్చాడు. 1000 దహన బలులను అర్పిస్తే ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైతే, నేను అనుకుంటున్నాను దేవుడు ప్రత్యక్షం అవగానే బహుశా రూమ్లో ఎవ్వరో లేకపోయి ఉండొచ్చు, సొలొమోను ఒక్కడే ఉండొచ్చు. బహుశా నేనేమనుకుంటున్నానంటే దేవుడు ప్రత్యక్షం అవగానే దేవుడు కాళ్ళు పడేసుకొని ఉండట. ప్రభువా, ఎంత పని చేసావు, బయటికి చూడడానికి రాజులా కనబడుతున్నాను కానీ, బయటకు చూడడానికి అధికారిలా కనబడుతున్నాను కానీ, నువ్వు లేకపోతే మాత్రం నేను లేను. ఇంత కుర్రోడ్ను చేసి ఇంత రెస్పాన్సిబిలిటీ నువ్వు ఇవ్వడం రైటేనా? అదే అడుగుతున్నాడు అక్కడ. నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఐఎమ్ ఎ చైల్డ్, ఎ కింగ్ క్రైయింగ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట ఏడుస్తూ చెప్పుతున్న మాట. నేను అనుకుంటున్నా ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పడం కంటే బహుశా ఏడుస్తున్నాడేమో. ఏమని అంటే, నేను అవమాన పడిపోవాల్సి వస్తుందేమో, నేను ఈ రాజ్యాన్ని పాడు చేసేస్తానేమో, నేను ఈ దేశాన్ని నాశనం చేసేస్తానేమో, దీన్ని పరిపాలించగలిగినంత జ్ఞానం నాకు లేదు గనుక ఇదిగో నేను బాలుడను, నేను రాజుగా పెద్దోడిని కాదు, కానీ నువ్వు నాకు ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది. ఏదైనా చేయాలి అంటే అది చేయగలిగినంత శక్తి నాకు లేదు, అది చేయగలిగినంత జ్ఞానం నాకు లేదు. ఇర్మియా కూడా ఇలాగే అంటాడు. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడి ఉంది చూడండి. ఇర్మియా, బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 1 verse 6. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, నేను బాలుడనే. అయ్యో ప్రభువా యెహోవా. బహుశా ఈ ఇర్మియా ఏడుస్తున్నాడేమో, నాకు ఎలాంటి బాధ్యత వద్దు, నేను బాలుడను, చిత్తగించుము, మాట్లాడుటకు నాకు శక్తి లేదు, చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను. కన్ఫెస్సింగ్ ద ట్రూ కన్ఫెషన్. ఏమనుకున్నాడో దాన్ని కరెక్ట్గా చెప్పడానికి ఇష్టపడ్డాడు. చాలాసార్లు వీ డోంట్ లైక్ టు కన్ఫెస్. మనం ఏం ఫీల్ అవుతున్నామో దాన్ని కన్ఫెస్ చేయడానికి ఇష్టపడం. మై సన్ ఈజ్ గోయింగ్ టు ప్రీచ్ ఇన్ సమ్ అదర్ చర్చ్. చాలా పోనుపాలెంలో ఈరోజు ప్రసంగం చేయబోతున్నాడు మా అబ్బాయి. మీరు ఎవరో కనీసం దేవుని స్తోత్రం చెప్పలేదు. సో హీ వాంటెడ్ టు సింగ్. ఒక పాట పాడాలి, పాటలు రావు. ఏం చేయాలి ఇప్పుడు? నేర్చుకోవాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. నేర్చుకోవాలి. ఒక రోజులో నేర్చేసుకోగలమా? పాటలు పాడడం రాను ఒక రోజులో వస్తుందా? రాదు. సో హీ సెడ్, నాకు పాట పాడడం రాదు డాడీ అన్నాడు. నేను ఇట్స్ సో సింపుల్. ఏంటి సింపుల్ అంటే, ఆ పాటని, ఈ పాట పాడాలని ఉంది, నాకు రాదు, మీకెవరికైనా వచ్చా అని అడిగితే చాలు. వాళ్ళకి వస్తే వచ్చని చెప్తారు, రాకపోతే రాదని చెప్తారు. ఒకవేళ వచ్చనుకోండి, నువ్వు అడగొచ్చు ఏంటంటే, మీరందరూ పాడితే నేను కూడా మీతో కలిసి. ఎంత సింపుల్. అర్థమైందా లేదా? నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నీ యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా
నా యేసయ్యా. అయిపోయిందా పాట? ఇంకా ఉందా? గగనాలను నీ జనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా, నజరేయుడా నా యేసయ్యా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇట్ ఈస్ సో సింపుల్. నాకు రాకపోతే నేను ఆగిపోతే మీరు కంటిన్యూ దాన్ని చేసేస్తారు. ఇందులో నేను వచ్చినట్టుగా బిహేవ్ చేసి తప్పు పాడేసి ఎక్కడో ఎత్తి ఎక్కడో దించి ఇవన్నీ చేస్తే అస్తవ్యస్తం అయిపోద్ది. సో సింపుల్ టు కన్ఫెస్. సో దిస్ మ్యాన్ హూ కాల్ టు బి కింగ్, రాజుని పిలువబడుతున్నటువంటి ఈ యవ్వన రాజు అయిన సొలొమోను దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, నేను బాలుడు. కన్ఫెస్, కన్ఫెస్. పెళ్ళైన కొత్తలో అమ్మాయికి వెళ్ళి టీ చేసి రామ్మంటే నీకు రాకపోతే చెప్పడం మంచిది. వెళ్ళి గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి వదిలేసి అటు ఇటు తిరుగుతుంటే ఏం జరుగుతుంది చెప్పండి? నీకు వంట వండడం రాకపోతే సేట్, ఐఎమ్ సారీ, నేను ఎప్పుడు వంట వండలేదు, మీరు నేర్పిస్తే నేను నేర్చుకుంటాను. ఎంత ఈజీగా ఉంది, ఓపెన్గా. సో సోలమన్ కన్ఫెస్డ్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ సారీ గాడ్, దిస్ కింగ్డమ్ వాస్ సో బిగ్. ఈ రాజ్యము చాలా పెద్దది, విస్తారమైనటువంటి జనాంగం. వాళ్ళని పరిపాలించాలి అంటే, నీ కార్యాలు చేయాలంటే అది నాకు సాధ్యం కాదు. ఐఎమ్ వెరీ సారీ. ది కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ గివెన్, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యత చాలా గొప్పది. ఈ రాజ్యం నా తండ్రి పరిపాలించాడంటే ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే దావీదు నా తండ్రి ఎదిగిన విధానం వేరు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? స్క్రాచ్ లెవెల్ నుండి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? భూమి మీద నుండి వచ్చాడు, చిన్నతనం నుండి వచ్చాడు, బియ్యదరికం నుండి వచ్చాడు. రూపాయి విలువేంటో ఆయనకి తెలుసు, కష్టం అంటే ఏంటో తెలుసు, ప్రాణాపాయం అంటే ఏంటో తెలుసు, ఇబ్బంది అంటే ఏంటో ఆయనకి తెలుసు. కానీ నేనైతే రాజుగారు కొడుకులాగా, నేనైతే ఐఎమ్ సన్ ఆఫ్ కింగ్. కానీ నా తండ్రి గొర్రెలు కాసుకునేవాడు, కొండల మీద తిరిగాడు. ఆయన పాట పాడితే నిన్ను ఆరాధించేవాడు, ఆయన వాయిద్యాలు ఇస్తే దురాత్మలు పోయేవి. దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రజల గురించి పాడినవాడు కాదు. ఎవరి గురించి పాడినవాడు కాదు? ప్రజల గురించి పాడినవాడు కాదు, జనములను మెప్పించడానికి పాడినవాడు కాదు, అందరూ ఇష్టపడతారా లేదని పాడినవాడు కాదు, దేవుణ్ణి ఆరాధించడానికి పాడినటువంటి వాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మనం పాట పాడితే దేని గురించి? కొన్నిసార్లు మ్యూజిక్ బాగోపోతే, సౌండ్ సిస్టమ్ బాగోపోతే కొన్నిసార్లు ఆగిపోతుంటాం. ఈజ్ దట్ నాట్ రైట్?
లెట్ us sing unto the Lord. దేవుని కొరకు పాట పాడినటువంటి వాడు, దేవుని కొరకు నాట్యం చేసిన వాడు, కొండల మీద గెంతుతూ ఎగురుతూ నాట్యం చేస్తూ దేవుని సన్నిధానంలో పాటలు పాడి దేవునిని ఆరాధించిన వాడు దావీదు. యుద్ధానికి వస్తే నువ్వైతే ఖడ్గంతో వస్తున్నావు కానీ నేను యెహోవా నామములో వస్తున్నాను. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతుల మీదకి దేవుని స్తోత్రం చెబుదాం. మరలా ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వైతే నా దగ్గరికి ఖడ్గం పట్టుకొని వస్తున్నావు, నేను యెహోవా నామములో వస్తున్నా. యుద్ధము చేసేది నేను కాదు. ఎవరు చేస్తారు? దేవునికి స్తోత్రం చెబుదావా. యుద్ధము చేసేది యెహోవా. మనకి whenever you have a problem, the simple thing is, it's not me who is fighting with the problem, it's my God. నా దేవుడు యుద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా. ఎవరు యుద్ధం చేస్తున్నారు? మన ప్రాబ్లంతో ఎవరు యుద్ధం చేస్తున్నారు? దేవుడు యుద్ధం చేస్తున్నాడు. సైన్యములకు అధిపతి యగు యెహోవా మన అండనుండగా మనకు భయము ఉండవలసిన అవసరం లేదు. యెహోవా నా పక్షము ఉండగా నాకు, నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం. యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? దావీదు, నువ్వు పెద్ద ఖడ్గంతో వస్తున్నావా? నేను చిన్న గులకరాలతో వస్తున్నా. దేవునికి స్తోత్రం చెబుదామా. ద స్మాలెస్ట్ థింగ్, చిన్ననాటి నుండి దేవుని సన్నిధానంలో ఎదిగిన వాడు, దేవుని తరపున నిలబడిన వాడు, దేవుడు దావీదుకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. గొప్ప రాజ్యానికి ఒక రిప్రజెంటేటివ్గా, ఇదిగో మా దేశం తరపున నేను యుద్ధం చేయడానికి వస్తున్నాను, మీ దేశం తరపున ఎవరు వస్తారో రండి అని చెప్తే ఇశ్రాయేలు దేశం తరపున వెళ్ళడానికి ఎవరో లేరు. ఎవరు వచ్చారు? గొర్రెలు కాసుకునే నేను వెళ్తాను, నా వెనక ఎవరున్నారు? నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా. ఇది భక్తి, ఇది విశ్వాసం, ఇది ఆరాధన అంటే, ఇదే దేవుడు అంటే నమ్మకం అంటే. ఇదిగో నేను నీ దగ్గరకు వస్తున్నాను. యెహోవా యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు యుద్ధము యెహోవాదే. వెళ్ళాడంతే, గెలిచాడు. దేవునికి స్తోత్రం చెబుతామా. ఇదిగో ఫిలిస్తీన్లు ముందోళ్ళు తీసుకొచ్చి పెట్టి అని చెప్తే వెళ్ళిపోయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి టప్ 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 మనకు ఫిలిస్తీన్లని చంపేశాడు. వాళ్ళని తీసుకున్నది రావాల్సిందంతా తీసుకొచ్చి రాజు ముందు పడిచేసాడు. రాజు దావీదు. దావీదు a street boy. David was a street boy. ఒక వీధిలో పెరుగుతున్నటువంటి కుర్రోడు. అఫీషియల్గా కలెక్టర్ గారింట్లోనో మినిస్టర్ గారింట్లోనో స్మూత్గా చక్కగా డిజైన్ చేయబడిన వాడు కాదు. ఈరోజు తల్లిదండ్రులకి నేను చాలామందికి చెప్తాను, మీ పిల్లల్ని కొంచెం లోకానికి అనుకూలంగా పెంచండి. లోకంలో పంపిస్తున్నప్పుడు, లోకం అనుకూలంగా అంటే లోకానుసారంగా కాదు, లోకంలోనికి వెళ్ళేటప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీ పిల్లలకి నేర్పించాలి. మన పిల్లలకి ఏం చేయాలి చెప్పండి? బయట
మృగాలు తిరుగుతున్నాయి. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? బయట మాట్లాడరండి. ఎలాగా? బయట మృగాలు తిరుగుతున్నాయి. నువ్వు గొర్రె పిల్లలాగా పెంచి బయటికి పంపిస్తే ఎంతో టైం పట్టదు. ఎలా పెంచాలి? వీ మస్ట్ నో ది వరల్డ్. దావీదు స్ట్రీట్ బాయ్ లాగా ఎదిగినటువంటి వాడు. అందుకే గొలియాతును చూడగానే భయపడలేదు. ఇదిగో యుద్ధము యెహోవాది, నాకు తెలిసి నేనేం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెబుతావా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దెన్ దావీదు ఎదుగుతూ ఉన్నాడు. రాజ్యంలో దావీదుకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. రాజుగారికి నచ్చలేదు. రాజే చంపేయాలనుకున్నాడు. ఎవరిని? దావీదుని. ఒక్కొక్కసారి ఎనిమీస్ ఎక్కడో ఉండరు, శత్రువులు ఎక్కడుంటారు? ఓ, ఎంతమందికి తెలిసే విషయం? శత్రువులు ఎక్కడుంటారు? మన మధ్యలోనే ఉంటారు. మనవాళ్ళే. మన దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్నీ బయటకు క్యారీ చేసేది ఎవరు? ఎవరినైతే మనం నమ్ముతామో, ఎవరితో అయితే మనం మాట్లాడతామో, ఎవరైతే నా సొంతం అనుకుంటామో వాళ్ళే సిస్టరు మీరెవ్వరికి, బ్రదరు మీరెవ్వరికి చక్కగా ఆ సిస్టరు ఆ బ్రదరు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి మీరెవ్వరికి బై ద టైం ఇన్ఫర్మేషన్ నీకు తెలిసేటప్పటికే మొత్తం అందరికీ దేవుని కృప మన మీద ఉండును గాక. శత్రువులు ఎక్కడ ఉన్నారు? మన ఇంట్లోనే ఉంటారు. శత్రువులు ఎక్కడ ఉన్నారు? మన చర్చిలోనే ఉంటారు. సంఘం గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఇక్కడేమో ఓ భక్తి, బయటికి వెళ్ళగానే లెర్న్ హౌ టు స్పీక్ గుడ్. మంచి మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెబుదామా? చెడును కూడా అందులో ఉన్న మంచిని చూడగలగాలి. సూర్యుని చూసి అందరూ తిట్టుకుంటారు వేసవికాలంలో. ఎవరిని చూసి తిట్టుకుంటారా లేదా? సూర్యరశ్మి లేకపోతే, డి వైటమిన్ లేకపోతే ఏమవుతుంది? ఓకే, విటమిన్లు చదువుకున్నామా? ఏమేమున్నాయి విటమిన్లు? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ లేదా? జి లేదా? ఐ లేదా? కే ఉన్నదా? వెరీ గుడ్, అయితే పర్వాలేదు. సూర్యుడు లేకపోతే మనకేముండదు. డి విటమిన్ లేకపోతే ఏమవుతుంది? కానీ మనం ఎవరిని తిట్టుకుంటాం? ఇదండి. ఏ ఇంట్లో ఉంటామో ఆ ఇంటి గుట్టినే బయటికి. మన తెలుగులో సామెత ఉంది, తిన్నింటి ఎంత బాగా చెప్తున్నారు చూసారా? తిన్నింటి. ఏ ఇంటిలో అయితే నువ్వు తింటావో. వాసాలంటే ఏంటి? ఇల్లా? పూర్వకాలం ఉండి తిన్నింటి వాసాలు ఈ అమ్మితే ఎంత వస్తాయో, ఇది పట్టుకెళ్ళిపోతే ఎంత వస్తుందో. శత్రువులు ఎక్కడో ఉండరు, మన మధ్యలోనే ఉంటారు. ఎక్కడుంటారు? బయట శత్రువుతో అయితే దెబ్బకు చంపేసాడు, కానీ లోన శత్రువుని ఏం చేయగలం? ఎంతమందికి అర్థమవుతుంది? When your sister, when your brother, when your son-in-law, when your daughter-in-law, when your own family becomes enemy, నీ సొంత కుటుంబం నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే we don't know how to handle. మనకు ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు. దావీదుకి అర్థం కాలేదు.
బయట గొలియాత్తో అయితే యుద్ధం చేశాడు, కానీ సౌలు తిరగబాటు చేస్తుంటే, సౌలు చంపేయడానికి ట్రై చేస్తుంటే, సౌలు ఎలాగ నాశనం చేసేయాలంటే హీ డజంట్ అండర్స్టాండ్. ఆయనకు అర్థం కావటం లేదు ఏం చేయాలో. తప్పించుకొని పారిపోయాడట. పారిపోయినోడు స్ట్రీట్ బాయ్ గనుక, పారిపోయినోడు కొంచెం రఫ్ క్యాండిడేట్. ఎవరు? దావీదు ఎలాంటోడు? రాజుగారి ఇంట్లో పెరిగినోడు కాదు, ఆఫీసర్ గారి ఇంట్లో కారులో వెళ్ళి కారులో వచ్చినోడు కాదు. అర్థమవుతుంది చెప్పేది? వెనకాతల 10 మంది పని వాళ్ళు ఉండి చూసుకొని డ్రెస్ వేసి షూ కట్టి అన్నీ చేసినోడు కాదు. ఎవరు? స్ట్రీట్ బాయ్. ఎవరు చెప్పండి? స్ట్రీట్ బాయ్. స్ట్రీట్ బాయ్. సో ఆయన ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? స్ట్రీట్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? రాజుగారి పిల్లలు ఉంటారా? ఎవరుంటారు? స్ట్రీట్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? అలాంటి వాళ్ళతోనే తిరుగుతాడు, అలాంటి వాళ్ళతోనే మాట్లాడతాడు. బట్ వన్ థింగ్, గాడ్ ఈజ్ విత్ డేవిడ్. దావీదుతో దేవుడు ఉన్నాడు కనుక దావీదుకున్నటువంటి ఆలోచన విధానం డిఫరెంట్. ఇదిగో వీధిలో తిరుగుతున్నా, వీధి పిల్లలతో తిరుగుతున్నా, ఆయన ఆలోచన తప్పుడు ఆలోచన మాత్రం కాదు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? ఆయన స్నేహితులందరూ కూడా ఎలాటోలో తెలుసా? ఒకసారి దావీదు పారిపోయి అదోల్లాము అనేటువంటి గుహలో చేరాడు. మొదటి సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 22 verses 1 to 2. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుండి 2 వచనాలు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చారు. ఓ ఫ్యామిలీకి తప్పదు కదా, ఇంకా ఎవరికి తప్పదు చెప్పండి? ఎవరికి తప్పదు? మన కష్టాల్లో ఉంటే మాత్రం ఎవరో ఎన్ని మాటలు అనుకున్నా చివరికి వచ్చేది ఎవరు? ఫ్యామిలీ వస్తారు. రైట్, వచ్చారు. నెక్స్ట్ చూడండి. మరియు ఇప్పుడు అందరూ చదవాలి, అందరూ చదవండి, గట్టిగా చదవండి, అందరూ గట్టిగా చదవాలి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతను యొద్ద కూడగా అతడు చదవరే, అక్కడ ఆగిపోరే. ఇది మళ్ళీ చదవండి. మరియు గట్టిగా చదవాలి. ఎవరు? ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానం అంటే తెలుసా? అదేలేండి, నాకు తెలిసిలేండి ఆన్సర్. అసమాధానంగా ఉంటే ఎలాగుంటుంది? మైండ్ డిస్టర్బ్గా ఉన్నదనుకోండి, ఇట్స్ బెటర్ యూ డోంట్ టచ్ ది పర్సన్. కరెక్టా కదా? మైండ్ డిస్టర్బ్గా ఉన్నదనుకోండి, అప్పుడు మన లాంగ్వేజ్ మారిపోద్ది. అలాంటోడు చిన్న పెద్ద చూడడం, తేడా వస్తే హ్యాండిల్ చేయడానికి కూడా ఆలోచించరు. ఈజ్ దట్ రైట్ ఆర్ రాంగ్? మైండ్ పీస్ఫుల్గా లేదు రాజుగారు. కీమాడు తీసి నవ్వుతారేంటి? ఒకసారి రాజుగారు ఇసిరిచారు అలాగే. రాజు కరెక్టేనా? కోపం వచ్చింది అనుకోండి. ఒకసారి నేను వీడియోలో చూశాను ఏంటంటే, పాస్టర్ గారు కోపం వచ్చి మైకు, నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మరి మైకు చాలా ఖరీదైనటువంటి మైక్ చేతికి ఇచ్చి ఇసిరిస్తే బాధ ఉంటుందా లేదా? కానీ కోపం అలాంటిది, మైండ్ అసమాధానంగా ఉంది. అసమాధానంగా ఉన్నప్పుడు కదిపితే ఆ వ్యక్తిలో ఉండి వచ్చేది. ఏ బ్యాచ్ ఇదంతానా? ఎలాంటి బ్యాచ్? బ్లెస్డ్ బ్యాచ్ కదా అది, ఆఫీసర్స్ బ్యాచ్ కదా ఇది, గోల్ఫ్ ఆడే బ్యాచా, క్రికెట్ ఆడే బ్యాచా? నేను అనుకుంటున్నాను సోడా కప్పులు ఆడే బ్యాచ్ ఇది, అల్లికలు ఆడే బ్యాచ్ ఇది. కర్రా బిల్ల తెలుసా? ఎవరైనా ఆడిన ఉన్నారా? కుమార్, నువ్వు ఆడలేదా? ఆడేవా? మరి చెయ్యేస్తావేం కుమారు? ఇప్పుడున్న వాళ్ళందరికీ ఏంటంటే స్నూకర్స్, ఇంకా వీడియో గేమ్స్, ఏంటది
పబ్జియా, అదేటో నాకు తెలియదు. ఇంకా ఇలాంటి గేమ్స్ ఆ రోజుల్లో అంతా ఏ బ్యాచ్ ఇది? కర్ర బిల్ల, గోళికాయలు, సోడా కప్పులు, కబాడీ, ఇలాంటివే. దొంగ పోలీస్ ఆట. ఓ ఇంకా కోతి కొమ్మచ్చి తెలుసా మేము? తెలుసా? ఎంతమందికి తెలుసు? వావ్, ఇలాంటి ఆటలు ఆడిన వాళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారు? ఈ బ్యాచ్ అన్నమాట ఇది. ఈ బ్యాచ్ అంతా ఏంటంటే ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసుకున్న వారు అందరూ. మీకు ఒక విషయం చెప్తానే, డోంట్ గెట్ మీ రాంగ్. చిన్నప్పుడు ట్రూత్ చెప్దాం, ఓకే? చిన్నప్పుడు గోళికాయలు ఆడేవాం. ఇంక మన దగ్గర గోళికాయలు ఏమీ లేవు అనుకోండి. స్వరూపురాణి గారు పక్క వాళ్ళని అడిగేవారు. లాస్ట్లో ఏమనేవారంటే, ఇక్కడ బుజ్జి ఉన్నాడా? బుజ్జి ఉన్నాడు కదా, రైట్ విజయ్. చిన్నప్పుడు ఎందుకంటే మేము అందరం ఆడుకునే వాళ్ళం కదా. దో అంటే ఏంటి? మొత్తం దోపిడి. ఎవరికి దొరికితే అన్నీ అయిపోయినప్పుడు ఇలాంటి ఎలా ఉంటాడు? కొంచెం రఫ్. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? హలో, ఎంతమందికి అర్థమవుతుంది? సో నా ఎలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు, వీళ్ళందరూ కూడా అతని యొద్ద కూడగా అతడు వారికి సరైన గ్యాంగ్ అన్నమాట. అది ఎలాంటి గ్యాంగ్? హానెస్ట్గా చెప్పాలా, ఇలాంటి వాళ్ళు తప్పు చేస్తే చేయొచ్చు కానీ నీతిగా ఉంటారండి వీళ్ళు. ఎంతమందికి అర్థమైంది? అఫీషియల్గా ఉంటారు చూసారా? సారీ, నేను ఎవరిని రాంగ్గా మాట్లాడటం లేదు. అఫీషియల్గా మేము ఏ తప్పులు కరెక్ట్గా ఉన్నాం అంటారు చూసారా? వీళ్ళే ప్రమాదం. ఎలాంటోళ్ళు అంటే ఈ తప్పులు చేసిన వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఉన్నది అంటనే ఓపెన్గా ఉండే టైపు. దావీదు దగ్గర వీళ్ళందరూ చేరితే ఇలాంటి వాళ్ళందరికీ ఏమయ్యాడైనా అధిపతి అయిపోయాడు. వాక్యంలో రాయింది, అతని యుద్ధకు ఎక్కువ తక్కువ ఎంతమంది వచ్చారట? సరైన బ్యాచ్ వచ్చారండి. ఇలాంటి బ్యాచ్తో యుద్ధాలు చేయడం ప్రారంభించాడు. ఒకరిని జయించడం ప్రారంభించాడు. వాళ్ళందరినీ పోషించడం నేర్చుకున్నాడు. వాళ్ళందరికీ భోజనం పెట్టడం నేర్చుకున్నాడు. వాళ్ళ కష్టాలు తీర్చడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? 400 మందిని లీడ్ చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళని పరిపాలించడం అంటే, వాళ్ళ కష్టాలు తీర్చడం అంటే, వాళ్ళకి బట్టలు ఇవ్వడం అంటే, వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం అంటే, వాళ్ళకు ఉండడానికి కావలసిన గుడారాలు ఇవ్వాలంటే నీలో సరైన కెపాసిటీ ఉండాలి. కరెక్టా కదా? అంతమందిని సరిసిద్ధం చేశాడు. హీ ట్రైన్డ్ దెమ్. వాళ్ళు సిద్ధం చేశాడు. అలాగా అంచెలంచెలుగా ఆయన ఉన్నతమైన స్థానానికి వచ్చాడు. చివరికి రాజు చనిపోయాడని తెలిసిన తర్వాత ఇశ్రాయేలీయులకి రాజుగా అయ్యాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదావా? అంటే దావీదు ఎక్కడి నుండి వచ్చినాడు? స్ట్రీట్ లెవెల్ నుండి వచ్చినాడు, కింద లెవెల్ నుండి వచ్చినాడు. కష్టం అంటే ఏంటో తెలుసు, బాధ అంటే ఏంటో తెలుసు, ఆకలి అంటే ఏంటో తెలుసు, ప్రాణాపాయముతో పారిపోవడం అంటే ఏంటో తెలుసు, గుహలో దాక్కోవడం అంటే ఏంటో తెలుసు. ఆయనకి ఎలాంటివన్నీ తెలుసు. యుద్ధం చేయడంలో నైపుణ్యత కలిగినటువంటి వాడు. ఆయన చేతి కత్తి వచ్చిందంటే ఇక మామూలుగా ఉండేది కాదు. యుద్ధంలో నైపుణ్యత కలిగినటువంటి వాడు. వాక్యంలో రాసింది, నా వేళ్లకు యుద్ధం నేర్పించినటువంటిది, పోరాటాన్ని నేర్పించినటువంటిది దేవుడే. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆయన చేతులకు, ఆయన వేళ్లకు పోరాటాన్ని నేర్పించింది దేవుడే. దావీదు యుద్ధ వీరుడు, రక్తాన్ని చెందించాడు. అలాగయ్యాడు దావీదు రాజు. దేవునికి స్తోత్రం చెబుదామా? అలాగయ్యాడు దావీదు రాజు. ఒక చిన్న మిస్టేక్ కూడా చేసి, చిన్నది కాదు, పెద్ద మిస్టేకే చేశాడు. ఏ మిస్టేక్ చేశాడో అందరికీ తెలుసు. ఊరియా భార్య బెత్షెబా విషయంలో ఆయన చేసిన తప్పు. సో ఎంత నమ్మకంగా ఉన్నటువంటి దావీదు, బట్ స్టిల్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి నా కుమారుడు, నా హృదయానుసారుడు అని పిలువబడిన దావీదు కదా కవర్ చేసేద్దామని ట్రై చేయలేదు. దాన్ని తీర్పు తీర్చాడు దేవుడు.
ఎలాంటి తీర్పు తీర్చాడో తెలుసా? ఎలాంటి తీర్పు తీర్చాడో తెలుసా? బెత్షెబాతో శయనించి ఆమె ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెన్సీని కవర్ చేయడానికి ఎక్కడో యుద్ధంలో ఉన్న ఊరియాను తీసుకొచ్చి నీ ఇంటికి వెళ్ళి అన్నాడు. కానీ ఊరియా అలాగా చేయలేదు. రాజ్యానికి నమ్మకస్తుడిగా, రాజుకు నమ్మకస్తుడిగా ఉండి, నో, బయట యుద్ధం జరుగుతుంటే నేను ఇంటికి వెళ్ళి ఎలాగ ఉండగలనని చెప్పి నిలబడిపోయాడు. దావీదు ఊరియాని చంపించేశాడు. దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టలేదండి. బెత్షెబా ప్రెగ్నెంట్ అయితే తీసుకొని వచ్చేసాడు ఊరియా చనిపోయిన తర్వాత. ఇప్పుడు బెత్షెబా దావీదుకి ఏమైపోయింది చెప్పండి? దావీదుకి భార్య అయిపోయింది. ఇంట్రెస్టింగ్ మాట చెప్పాలి ఇప్పుడు. అందరూ నా వైపు చూడండి. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు బెత్షెబా ఏమైంది? దావీదుకి భార్య అయిపోయింది. కానీ బైబిల్ రికార్డులో ఎక్కడ రాసినా సరే ఆయన ఏమని రాశాడు తెలుసా? ఊరియా భార్య. ఎవరి భార్య? అదేంటి రాజుగారి భార్య అని? రాజుగారి భార్య అనొచ్చు కదా ఇప్పుడు. దావీదు భార్య అనొచ్చు కదా, కానీ దావీదు భార్య అని అనలేదు. ఈవెన్ దావీదు చనిపోయి 1000 సంవత్సరాల తర్వాత జరిగిన హిస్టరీలో కూడా ఏమని రాశాడు తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. ఏముంది అక్కడ? ఏముంది? యెషయా రాజైన దావీదు కనెను, రాజైన దావీదును కనెను. చదవండి ఇప్పుడు. ఊరియా భార్యగా నుండినా ఎన్ని సంవత్సరాల తర్వాత? 1000 సంవత్సరాలు అయిపోయినా కానీ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? నేను చెప్పిన తర్వాత చెప్పండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు అయిపోయినా కానీ ఏమన్నాడు? ఊరియా భార్య. రాజుగారికి ఎలా ఉంటుంది చెప్పండి? రాజుగారికి ఎలా ఉంటుంది? వాడు చచ్చిపోయాడు కదా, అయినా సరే రాజుగారికి క్షేమం ఉండదా? హలో, హిస్టరీ మాత్రం దాన్ని తుడిచివేయలేదు. అది మన పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనం. దేవునికి స్తోత్రం చెబుదామా? తప్పును తప్పుగానే రాయబడింది, ఒప్పుగానే రాయబడింది. పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టి అంత పరిశుద్ధతనే రాయలేదు, ప్రతి పాపాన్ని బయటికి చూపించింది. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఆ ఊరియా భార్య ప్రెగ్నెంట్ అయి వస్తే, ఆ బిడ్డ జబ్బు పడిపోతే దావీదు మైండ్ అంతా చెడిపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభువా, ఎలాగన్నా బిడ్డ బతకాలి, ఎలాగైనా బ్రతకాలి. నువ్వెంత ఎక్కువ ప్రార్థన చేసినా నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. బిడ్డ చనిపోయాడు, అంతే. బిడ్డ చనిపోయింది. దావీదు తిరిగి మరలా బెత్షెబా దగ్గరికి వెళ్ళాడు. ఓదార్పు యాత్ర. ఏ యాత్ర? ఏ యాత్ర? కొంచెం గట్టిగా చెప్పండి. వినలేదా ఈ మాట? ఏ మాట? ఓదార్పు యాత్ర చేశాడు. ఎక్కడికి? అంతే. వెంటనే హెబ్షెబా మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయింది, కుమారుడిగా. ఆ కుమారుడే, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఆ కుమారుడే సొలొమోను. ఈ సొలొమోను చిన్ననాటి నుండి రాజుగారి దగ్గర పెరిగాడు. చిన్ననాటి నుండి రాజకోటలోనే ఉన్నాడు. రాజభోగాన్ని అనుభవించాడు. తండ్రి అయితే యుద్ధం చేయడం తెలుసు, తండ్రికి కష్టాలు తెలుసు, తండ్రికి ఇబ్బంది తెలుసు, ఆకలి అంటే తెలుసు, అప్పులు అంటే తెలుసు, సైన్యం అంటే ఎలా ఉంటుందో తెలుసు, వెనుపోటు పొడిచే వాళ్ళు ఎలాటోలో ఆయనకి తెలుసు. అన్నీ తెలుసు. కానీ కుమారుడికి ఏమి? నౌ హీ హెస్ కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు
దావీదుకు మించిన రాజు లేడు అనుకుంటే అంతకంటే గొప్పదాన్ని దేవుడు స్పేర్ చేశాడు. ఆ రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమై నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, నాకు డబ్బులు వద్దు, నాకు అధికారం వద్దు, కానీ నువ్వు ఇచ్చిన పనిని నెరవేర్చడానికి కావాల్సిన జ్ఞానం నాకు దయచేయి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆలోచించగలిగే విజ్డమ్, గివ్ మీ విజ్డమ్, గివ్ మీ అండర్స్టాండింగ్, వివేచన దయచేయి ప్రభువా. ఏం కావాలి? వివేకము గల హృదయాన్ని దయచేయమని అడిగాడు. గివ్ మీ విజ్డమ్. వాక్యంలో వ్రాయబడింది, ఎవరికైనా జ్ఞానము కొదువుగా అయిన ఎడలా వాడు దేవునిని అడగాలి. పరిపాలించాలి అంటే, నీ కుటుంబాన్ని రన్ చేయాలి అంటే, సంఘాన్ని నడపాలంటే, ఉద్యోగం చేయాలి అంటే, చదువు చదవాలి అంటే నీకు జ్ఞానం కావాలి. దేవుని దగ్గర జ్ఞానం కావాలని అడిగాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? గాడ్ కెప్ట్ హిమ్ యాజ్ ద బెస్ట్ కింగ్. మీకు విషయం తెలుసా? వాక్యంలో రాయబడి ఉంది, ఆయన పరిపాలన సమయంలో రాజ్యము సమాధానంగా ఉంది అట, శాంతిగా ఉంది, గొడవలు లేవు, యుద్ధాలు లేవు. దేవునికి మందిరాన్ని కట్టగలిగాడు. దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన కోరుకున్న దాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆయన కోరుకున్న దాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలోనికి మనం వచ్చాం కదా, ఈ ఉదయం నీకేం కావాలి అని దేవుడు అడిగితే నీకేం కావాలో అడగడానికి సిద్ధంగా ఉన్నావా? డూ యూ ప్రిపేర్ యువర్ మైండ్? మనం మన మనస్సుని సిద్ధం చేసుకున్నావా? దేవుని దగ్గర అడగను. స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. నా నీతి సూర్యుడా, భువి నేలే యేసయ్యా, పోల్చలేను నీతో ఘనులైన వారిని. నా నీతి సూర్యుడా, భువి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా, భువి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. నా నీతి సూర్యుడా, భువి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువు చేయవు. నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువు చేయవు. నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై
అధిక స్తోత్రములు పొందుచున్నవాడా ఘనపరుతును నిన్నే రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరీయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో మేము కలిసి ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రాజులకి మహారాజు ప్రభువా నీవు. అందుకే సొలొమోనుకు దయచేసిన జ్ఞానము లాంటి జ్ఞానం మాకు దయచేయండి. సొలొమోనుకి ఇచ్చిన వివేచన హృదయం మాకు దయచేయండి. మమ్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉండునుగాక. వినిన వాక్యం వృధా కాకుండా అది మా హృదయాలలో నాటబడిందిగా ఉండినట్టు సహాయం చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్, టైత్స్ అండ్ స్పెషల్ ఆఫరింగ్. ఎవరికైనా ఎన్వలప్ కావాలితే మీరు అడిగి తీసుకొనవచ్చు. ఆన్లైన్లో వాచ్ చేసేవారు ఒకవేళ మీ అర్పణ పంపిస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ అర్పణలు పంపించవచ్చు. ప్రార్థన అవసరతలు ఉన్నవాళ్ళు ఎన్వలప్ వెనకథలు రాయొచ్చు. సిద్ధపరిచిన వారు దయచేసి లేచి నిలబడి స్టాండ్ ఇన్ యువర్ ఫీట్. వన్స్ అగైన్, యాజ్ ఐ యూస్ టు సే, ప్రే ఫర్ యువర్ ఆఫరింగ్. మీ అర్పణ గురించి మీరే ప్రార్థన చేయండి. రైజ్ యువర్ ఆఫరింగ్ అండ్ రెస్పెక్ట్ యువర్ ఆఫరింగ్. నీ అర్పణను గౌరవించు, గణపరచు. దేవుని సన్నిధానంలో ప్రభువా, ఇదిగో ఈ అర్పణ నేను తీసుకొని వస్తున్నాను, దీన్ని అంగీకరించండి అని ప్రార్థన చేద్దాం. లెట్ గాడ్ యాక్సెప్ట్ యూ, యాక్సెప్ట్ యువర్ ఆఫరింగ్. దేవుడు నిన్ను అంగీకరించాలి, నీ అర్పణ అంగీకరించాలి. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ అర్పణలు దశమ భాగములు నీ సముఖములోనికి మేము తీసుకొని రావడానికి మీరిచ్చిన అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మీ పరిచర్యలో వాడబడినట్టు సహాయం చేయండి. ఇప్పటి వరకు మమ్మల్ని పోషించి సంరక్షించిన మా దేవుడా, ఇకను మీరు పోషించబోతున్నందుకు వందనాలు. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమై కృపా వాక్యమై వీడని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమై కృపా వాక్యమై నన్ను వీడని అనుబంధమై మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజువు. కృప చూపే దేవుడవు, నడిపించే
నజరీయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమి నేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని. ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక కానుకలు నీ దృష్టికి ప్రత్యేకంగా కనబడనివ్వండి. ఈ బిడ్డలను దీవించండి. ఇలాంటి అద్భుతాలు మా అందరి జీవితాల్లో జరిపించబడినట్టు సహాయం చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ చర్చ్కి ఇదే ఫస్ట్ టైం వచ్చిన వారు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడితే మిమ్మల్ని గుర్తించాలనుకుంటున్నాం. ఈ చర్చ్కి ఇదే ఫస్ట్ టైం వచ్చిన వారు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడండి. రైట్, వీ హ్యావ్ సమ్ అనౌన్స్మెంట్స్. మనకు కొన్ని హియర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, వీ వాంట్ టు ప్రే ఫర్ యూ. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటూ ముందుకు రండి. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటూ గాడ్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. ఎక్కడి నుండి వచ్చారు? ఓ గాడ్ బ్లెస్ యూ. ముందుకు రండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. అందరూ మీ కుడి చేతుల బిడ్డ వైపు చూపిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభా, ఈ బిడ్డను నూతనంగా ఈ దినం మీరు మా మధ్యలోనికి తీసుకొని వచ్చినందుకు వందనాలు. వారితో మేము, మాతో వారు కలిసి నిన్ను ఆరాధించే అవకాశం మీరు ఇచ్చినందుకు వందనాలు. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇది మొదలుకొని ఎన్నటికీ నీ కృపాక్షేమములు బిడ్డకు తోడయుండును గాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. మంగళవారం సాయంకాలం 7 గంటలకి మనకి మిడ్ వీక్ సర్వీస్ ఉంది ఇక్కడ. దయచేసి అందరూ కూడా 7 గంటలకి సమయానికి దేవుని సన్నిధానంలో ఉండడానికి సిద్ధపడి రావాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. శుక్రవారం ఉదయం స్త్రీల కూడిక 10:30కి, స్త్రీలందరూ కూడా 10:30కే చర్చిలో ఉండాలి. ఆదివారం యథావిధిగా మొదటి ఆరాధన 7 గంటలకి, రెండవ ఆరాధన 10 గంటలకి. ప్రాముఖ్యమైన అనౌన్స్మెంట్స్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రోగ్రామ్, సెలబ్రేషన్, ఫంక్షన్, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ సెలబ్రేషన్ కానీ, అది బర్త్డే ఫంక్షన్ అవ్వచ్చు, వెడ్డింగ్ యానివర్సరీస్ అవ్వచ్చు, లేకపోతే యూ టాక్ అబౌట్ ఎనీథింగ్, ఎస్పెషల్లీ ఇల్లు మారుతున్నప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి అని అనుకుంటాం కదా. ఇలాంటివి ఉన్న కనీసం 2 వారాల ముందు తెలియపరచాలి. ఎంతమందికి అర్థమవుతుంది? లేకపోతే మనం అనుకున్న సమయానికి పాస్టర్ అందుబాటులో లేకపోవచ్చు. మనకి 3 సంఘాలు ఉన్నాయి. 3 సంఘాల్లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందుగురించి అనుకున్న సమయానికి కానీ అవ్వకపోతే కొంతమంది బాధపడతారు కనుక దయచేసి ప్లీజ్ వీ రిక్వెస్ట్ యూ టు ఇన్ఫార్మ్ అట్లీస్ట్ 2 weeks బిఫోర్, 2 వారాల ముందు అయినా సరే అలాంటి ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు దయచేసి తెలియపరచాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని దీవించునుగాక. ఎంతమంది ఆశీర్వదించబడ్డాం? ఆశీర్వదించబడిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దయచేసి అందరూ లేచి నిలబడదాం. నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరీయుడా కాపాడే కాపరివి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో నీ స్వరాన్ని వినడానికి, బలపరచబడడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఎన్నోసార్లు
బయటికి కనబడకపోయినా మా హృదయం మిమ్మల్ని గోజాడుతుంది. మా హృదయం నీ ఎదుట ఏడుస్తుంది. ప్రభా, నువ్వు మమ్మల్ని గమనిస్తూనే ఉన్నావు. ఆదరించగలిగిన దేవుడా, ఓదార్చగలిగిన దేవుడా, మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నావు. కూడి ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను మీరు దీవించండి, ఆశీర్వదించండి. జరగబోతున్న వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. మా పనిబాట్లలో, మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాకపోకలలో, ఇదిగో మా బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చేటలో సమస్తములో మీ సన్నిధి మాకు తోడై ఉండునుగాక. ఈ వారంలో జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటిలోనూ మీరు ఉండండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.